విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఘటన జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. అస్వస్థకు గురైన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఘటన జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. అస్వస్థకు గురైన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీపీపీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు గ్యాస్ లీక్ అయి తప్పిపోయి పడిపోవడం వెంటనే అందుబాటులో హాస్పిటల్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బాగానే ఉన్నారు. ఇది యాజమాన్యము పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ గ్యాస్ లీకేజ్ అనేది ముందుగా చెక్ చేస్తుంటే ఈ ప్రమాదం రాకపోను. ఇది ముందుగా చెక్ చేయక కార్మికులు తీసుకెళ్లడం వల్ల వీళ్ళు గ్యాస్ మింగి తప్పిపోవడం వల్ల ఒక ప్రమాదం అనేది తప్పింది. యాజమాన్యం చొరవ తీసుకొని సేఫ్టీ భద్రత ద్వారా కార్మికులకి మంచి వైద్యం అందించేట్లా చూడాలి. సేఫ్టీ భద్రత కల్పించాలి. ఎక్కువ పని చెప్పి కార్మికులు తక్కువగా ఉండి వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యము పనిలో నైపుణ్య కార్మికులు పెట్టి ఆ యొక్క సేఫ్టీ భద్రత కాపాడతారనేసి కోరుతున్నాం.